ప్రతి మాసంలో సూర్య సంక్రమణం జరుగుతుంది. ఈ సంవిధానంలో కుంభ సంక్రమణం అంటే ఏమిటి? మనకి ప్రతి మాసంలోనూ సంక్రాంతి అమ్మ. ప్రతి మాసంలో సంక్రాంతి ఏంటి స్వామి, నేను ఎప్పుడు వినలేదు. ఏదో జనవరిలో అంటారు, ఏదో 13వ తారీఖు 12వ తారీఖు దాన్ని బట్టి అది వస్తుంది, అది సంక్రాంతి అని మేము జరుపుకుంటాం. 3 రోజులు 4 రోజులు మేము జరుపుకుంటాము. మీరు ప్రతి మాసం సంక్రాంతి అంటే నిజమే, ప్రతి మాసంలో సంక్రాంతి వస్తుంది. కానీ మనకందరికీ బాగా పరిచయం, అందరూ బాగా జరుపుకునేది కేవలం ఆ పుష్యమాసానికి సంబంధించి. మనం అప్పుడు చక్కగా సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి. ఆ మకర సంక్రాంతినే మొత్తం 12 మాసాల్లోకి సంక్రాంతి అని పిలుస్తారు. మరి మిగతా చాలా రాశులు ఉన్నాయి. ప్రతి రాశిలోనూ సూర్యుడు ఒక్కొక్క నెలలో ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడు 12వ తారీఖు ప్రవేశించాడు, మళ్ళీ రేపు 12వ తారీఖు, మళ్ళీ ఇప్పుడు ఈరోజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రమణము, ప్రవేశించుట అంటే సంక్రమణము అంటారు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఈరోజు కుంభ సంక్రమణము అంటారు. దాన్నేమో మకర సంక్రమణము, మకర సంక్రాంతి. సంక్రమణం అని పలకలే కొంతమంది సంక్రాంతి అన్నారు. అలాగే ఈరోజు కుంభ సంక్రాంతి. కాబట్టి సూర్యుడు ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తే ఆ రాశి పేరు మీదుగా సంక్రాంతి అని పిలవాలి. కానీ లోకంలో అంతటా ప్రసిద్ధి చెందినది మాత్రం మకర సంక్రాంతి ఒక్కటే బాగా ప్రసిద్ధి చెందింది. ఈ కుంభ సంక్రాంతి మొదలైనటువంటివి అంత ప్రసిద్ధి చెందలేదు. కానీ మనకంటే కూడా ఉత్తర భారతదేశం ఇలాంటి చోట్ల వంగదేశీయులు ఇలాంటి వాళ్ళు చక్కగా ఈ కుంభ సంక్రమణం నాడు ప్రత్యేకంగా గంగానదికి స్నానాలు చేస్తారు, పూజలు చేస్తారు, చేసి ఆ సూర్య భగవాను అర్చిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రత్యేకంగా మకర సంక్రమణం నాడు సూర్యుడిని ఏ రకంగా ఆరాధనలు చేస్తారో ఈ కుంభ సంక్రమణం అప్పుడు కూడా ఆ రకంగా ఆరాధనలు చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో మాత్రం చాలా తక్కువ. కేవలం మనందరం కూడా మకర సంక్రాంతి పుణ్యదినాన్ని మనం బాగా జరుపుకుంటాం. ఈ కుంభ సంక్రమణం ఇలాంటివి చాలా తక్కువ. కానీ ఉన్నది మాత్రం ఉన్నది విషయం. కుంభ సంక్రమణం అనేది కొన్ని రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి పండగ.